ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ పనులు త్వరగా జరుగుతున్నాయి. విగ్రహం తయారీకి 200 మంది వరకు కూలీల్ని మోహరించి పనులు చేయిస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. విశ్వశాంతిని కాంక్షిస్తూ ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం వర్షాలు పడుతూ ఉండడంతో విగ్రహం తయారీ పనులకు కొద్దిగా ఆటంకం కలుగుతోంది. అయితే ఆగస్టు 18లోగా విగ్రహం తయారీ పూర్తి చేసి పెయింటింగ్ పనులు మొదలు పెడతామని చెప్తున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. వినాయక చవితికి నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు ఖైరతాబాద్ బడా గణేశుడు కూడా ఈ నెల రోజుల్లో తయారీ చేసేందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు త్వరగా కూడా పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే పూర్తిగా కూడా అవుట్లైన్ కూడా కంప్లీట్ అయింది. దానిపైన పూర్తిగా మట్టిని పెట్టడమే అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో ఈ ఏడాది ఏ విధంగా కనిపిస్తూ ఉన్నదో దానికి సంబంధించిన స్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ప్రత్యేకంగా కూడా విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఇవ్వమన్నాడు. ఒకవైపు జగన్నాథ స్వామి, గజ్జలమ్మ దేవి ఇలా ఇరువైపులు కూడా మనకు కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా చూసుకుంటే అటువైపు ఇటువైపు కూడా కంప్లీట్ చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. మొత్తంగా కూడా 20 రోజుల పాటు కూడా పూర్తిగా ఈ జనపనార ఇవైతే ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఆగస్టు 20 లేదా 18వ తేదీ నుంచి కూడా పెయింటింగ్ పనులు స్టార్ట్ చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఇక నెల రోజుల సమయం ఉండడంతో 150 మంది కార్మికులతో రేయింబవళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. సో వినాయకుడి విగ్రహ తయారీలు ఏవైతే వాడుతూ ఉంటారో వాటన్నిటికి సంబంధించి కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొని వచ్చారు. మట్టి ఒక రాజస్థాన్ నుంచి తీసుకొని వస్తే జనపనార ఒకవైపు, ఇనుము ఒకవైపు నుంచి, అలాగే కట్టెలు కూడా వేరే ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి ప్రతి ఏడాది ఈ విధంగా తయారు చేస్తూ ఉంటారు. మొత్తం 24 గంటల పాటు కూడా ఇక్కడ కార్మికులు అయితే పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన కన్వీనర్ కూడా ఉన్నారు. అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నెల రోజుల సమయం మాత్రమే ఉంది. పనులు ఎంతవరకు వచ్చాయండి? వినాయక చవితికి మనం ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా 2 రోజుల ముందు భక్తులకు దర్శనానికి వదులుతామని అనుకున్నాము. అదే ప్లాన్ ప్రకారం ఇక నిన్న మట్టి వర్క్ స్టార్ట్ అయిపోయింది. రేపు చెన్నై వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా పైనుండి వినాయకుని తయారు చేసుకుంటూ వస్తారు. ఇది 20 తారీఖు వరకు కంప్లీట్ అయిపోతుంది. 20 నుండి 25 వరకు పెయింటింగ్ ఉంటుంది. మన బిల్డింగ్ పెయింట్ స్టార్ట్ అయితే ముందే తర్వాత వినాయకుని పెయింట్ స్టార్ట్ అయిపోతాయి. 25, 26 వరకు అవుతాయి. మనకు 2 రోజుల ముందు అంటే 25 వరకు 20 తారీఖు వరకు కంప్లీట్ చేస్తామని మేము అనుకుంటున్నాం. 100% తయారు చేస్తాము. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించి చైర్మన్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో పనులంతా కూడా త్వరగా అయిపోవాల్సి 1 మంతే టైం ఉంది. ఏం చెప్తారండి? అన్ని రకాలుగా పనులు ఆర్టిస్టులు అనేది నిపుణులైనటువంటి ఆర్టిస్టులను పిలిపించి మనం తయారు చేస్తూ ఉన్నాము. మీరు చూడొచ్చు, రేపు తమిళనాడు నుంచి ఆర్టిస్టులు వస్తూ ఉన్నారు. వర్క్స్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుంది. మ్యాన్ పవర్ కూడా ఎక్కువ పెట్టాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తొందరగా కావాలనే ఉద్దేశంతో అంటే ఒక 4-5 రోజు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. అయినా వర్షంలో కూడా పని ఏం డిస్టర్బెన్స్ అవ్వట్లేదు అనమాట. ప్రభుత్వ పరంగా గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, గజ్జల నాగేష్ గారు, బస్తీ పెద్దలు అందరి సహకారం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే పనులు అయితే సజావుగా నడుస్తుంది. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ లాగానే. అంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే బస్తీ వాళ్ళందరి సహకారంతో ఉత్సవాలు ఇంతకుముందు ఏ విధంగా ఉండే దానికంటే ఇంకా గ్రాండ్గా మేము చేయబోతా ఉన్నాము. విశ్వశాంతి అని పెట్టారు. సో ఆ విశ్వశాంతి వచ్చారు, ఏదో గ్లోబ్ కూడా తయారు చేస్తున్నారు అని చెప్పేది కూడా అంటే ఇక్కడ వస్తుందా అండి అది? గ్లోబ్ కూడా మీరు డిజైన్ ఏదైతే చేసామో ఆ విధంగా గ్లోబ్ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. మనం వినాయకుడి బ్యాక్గ్రౌండ్లో గ్లోబ్ రెడీ చేస్తాము. మనం మీరు చూస్తూనే ఉన్నారు, ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అయింది. ప్లస్ అదేవిధంగా ప్రపంచంలో 2-3 యుద్ధాలు కూడా వార్స్ కూడా నడుస్తున్నాయి. కాబట్టి మన భారతదేశ ప్రజలే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎన్నుకోవడం జరిగిందనమాట. ఇప్పటివరకు చూసుకుంటే విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఇవ్వనున్నాడు. సో ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి 200 వరకు కూడా కార్మికులు అయితే ఇందులో పనిచేస్తున్నారు. 24 గంటల పాటు పనిచేస్తూ నెల రోజుల్లో పూర్తిగా కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అయితే చెప్తున్నారు. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.